हाई फ्रेंड्स नमस्ते अंडी वेलकम टू इस्मार्ट ऑल इन वन तेलुगु ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన గార్లిక్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి। చిన్నుల్లిపాయలు తింటే మన హెల్త్ కి కూడా చాలా మంచిది। ఇప్పుడు దాని తయారీ విధానం చూసేద్దాం। చిన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టమాటా, అల్లం, చింతపండు, ఉప్పు, జీలకర్ర, మినపప్పు అండి। ఇప్పుడు తయారీ విధానం చూద్దాం। ముందుగా వాటర్ ని బాయిల్ చేసుకోవాలండి। ఆ వాటర్ లో ఎండుమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి। వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు వేసుకొని వేయించుకోవాలండి। స్లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి। ఇవి వేగిపోయినాయండి। ఇప్పుడు ఇందులో మనం చిన్నుల్లిపాయలు వేసుకుందాము। ఇది గార్లిక్ పచ్చడి కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకుందాము। సారీ అండి, ఇందాక కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ చెప్పడం మర్చిపోయాను। తర్వాత టమాటాలు, వీటన్నిటిని వేసి బాగా మగ్గనిద్దామండి। వేగిపోయినాయి ఆల్మోస్ట్। వీటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము। ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, మనం ముందుగా ఎండుమిరపకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, అవి కూడా అందులో వేసేసుకోవాలి। ఎండుమిరపకాయలు చాలా మంది వేయించేస్తారండి, ఇలా ఉడకబెట్టి వేసుకోండి, ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది। అంటే కొత్త వెరైటీ టేస్ట్ లా అనిపిస్తుంది। చూసారు కదా, ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి। ఇందులో అల్లం కూడా వేసుకోవాలండి। ఇది పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి। చూసారు కదండి, ఇంతేనండి, చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది గార్లిక్ పచ్చడి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, ఈవెన్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి। మీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి। మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి। మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీ దాకా